ధన్యులు కావాలి అని మరి ఒక మాటలో చెప్పాలి అంటే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలని ఉద్దేశముతో ఈ మాటలు చెబుతున్నానని యేసుక్రీస్తు ప్రభువారే తెలియచేసిన వారై ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము ఏం తెలియచేస్తూ ఉన్నది ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రభునందు ప్రియులారా, ఈ ధన్యతలను బోధించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాట మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు వినియోగించి ఉన్నారు? ఎందుకు క్రైస్తవ విశ్వాసులైన వారిని, దేవుని బిడ్డలైన వారిని, రక్షణ పొందిన వారిని ఉప్పు అనే మాటతో పోల్చి, ఆ పదార్థముతో పోల్చి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచు ఉన్నారు? అసలు ఆ కాలంలో ఉప్పుకున్న విలువ ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, దినాల్లో ఉప్పు చాలా ఖరీదైన దానిగా ఉండేదట, చాలా విలువైన దానిగా ఉండేది. ఎంత ఖరీదైనది అనంటే రోమన్ సోల్జర్స్ కి జీతముగా ఉప్పు ఇచ్చేవారట, శాలరీగా ఉప్పు ఇచ్చేవారు. అందుకే దానిని సాల్ట్ మనీ అని పిలిచేవారు. జీతానికి బదులు వారు పనిచేసిన దాన్ని బట్టి వారి ఉద్యోగము, దానికి రావాల్సిన జీతం ఏమిటి అంటే ఉప్పు కొలిచి ఇచ్చేవారట. దానినే సాల్ట్ మనీ అని పిలిచేవారు. ఎంత ఖరీదైనది అని అంటే వైట్ గోల్డ్ అని పిలిచేవారు. తెల్ల బంగారము అని ఉప్పును ఆ దినాల్లో పిలిచేవారట. అంత ఖరీదైన దానిగా, అంత విలువైన దానిగా ఉండాలి. ఇంకా విచిత్రమైన మాట ఏమిటి అనంటే ఈ సాల్ట్ మనీ అనే పదములో నుండే సెలేరియం అనే ఒక లాటిన్ వర్డ్ వచ్చింది. ఆ లాటిన్ వర్డ్ లో నుండే, సెలేరియం అనే లాటిన్ వర్డ్ లో నుండే శాలరీ అనే పదం వచ్చిందట. ఈ దినం వీళ్ళు అనేక మంది ఉద్యోగం చేసి తీసుకునే శాలరీ వచ్చింది, శాలరీ పడింది, శాలరీ పడలేదు, శాలరీ ఇస్తున్నారు, శాలరీ ఇవ్వడం లేదు. ఈ జీతము, ఈ శాలరీ అనే మాట కూడా ఈ సెలేరియం అనగా సాల్ట్ మనీ అనే పదములలో నుండి వచ్చింది అనే సత్యమును మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఉప్పును గురించి శాస్త్రములు చెబుతున్నవి ఏమిటి అంటే ఇట్ ఈస్ ఏ బయోలాజికల్ నెసెసిటీ. ప్రతి మానవ శరీరంలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రతి మానవ శరీరమునకు ఇది చాలా అవసరమైనది. కెమికల్ పరిభాషలో మనం చెప్పాలి అని అంటే అది సోడియం కనుక సోడియం ఈస్ అన్ ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికే, ప్రాణమునకే, అది నిలువబట్టానికే ఇది తప్పనిసరిగా అవసరమైన ఒక ఎలక్ట్రోలైట్ అని అంటున్నారు సోడియంను గూర్చి. అంత మాత్రమే కాదు కానీ బ్లడ్ ప్రెషర్ ని నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వారిని ఉప్పు ఎక్కువ తినవద్దు అని అంటూ ఉంటారు. కనుక ఈ విధముగా ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యమైన పదార్థముగా ఉన్నదని, అది కేవలము మానవ జీవనములో మాత్రమే కాకుండా సామాజికంగా కూడా అది చాలా విలువైన దానిగా ఎంచబడిందనే సత్యమును మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు కానీ ఈ ఉప్పు అనే పదం ఆ దినాల్లో ఉన్న ఆ విలువైన స్థితిని బట్టి ఎలా ఉపయోగించబడేదో, ఆ ఉపయోగించిన మాటలు ఈ దినం వరకు ఎలాగో కొనసాగుతూ ఉన్నాయో మనం చూడాలి అంటే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 4:14. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అని అంటున్నారు. ఏం తిన్నారట? మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఈ దినాల్లో కూడా అనేక మంది ఉపయోగించే మాట, మేము వారి ఉప్పు తిని బ్రతికాం, మేము వారి ఉప్పు తిన్నాం. అదేంటి? ఉప్పు ఒకటే తింటారా? ఆహారం తింటారు కదా, లేక విలువైనవి ఉంటాయి కదా ఆహారంలో. మాంసము తిన్నామనాలి కదా, లేక మంచి భోజనము పెట్టారనాలి కదా, వారి భోజనము తిని బ్రతికామనాలి కదా. వారి భోజనము తిన్నాం, వారి ఆహారం తిన్నాం, వారు మమ్మలను పోషించారనాలి కదా. కానీ ఇక్కడ కూడా ఏం ఉపయోగిస్తూ ఉన్నారు అంటే మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. అంటే ఉప్పు ఎంత ఖరీదైన దానిగా, ఎంత విలువైన దానిగా
ఎంతగా ఉప్పు తింటే ఎంతటి కృతజ్ఞత వెల్లడి చేయవలసి ఉందో. అందుకే మేము రాజు మమ్మలను పోషించాడు అనడం లేదు, రాజు చేత మేము పోషింపబడ్డాము అని అంటం లేదు. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఈ మాట ఆ దినాల్లోనే కాకుండా ఈ దినాల్లో కూడా తరచూ వాడబడుతూ ఉంటుంది. అనగా అంత విలువైన దానిగా, కృతజ్ఞతను వెల్లడించే సాధనముగా ఉప్పు కనబడుచు ఉన్నదనే మాట మనం గమనించాలి. కేవలము మనుషుల యొక్క మాటల్లో మాత్రమే కాకుండా దేవుని యొక్క దృష్టిలో కూడా ఇది ఎలాగ ఉంది చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 13:5. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెనని మీరు తెలుసుకొందురు కదా. ప్రభునందు ప్రియులారా, దేవుడు దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేశాడట. దీనికి పెట్టబడిన పేరు ఏమిటి అంటే ఫుట్ నోట్ లో మీకు కనబడుతుంది చూడండి, ఉప్పు నిబంధన. ఉప్పు నిబంధన అంటే నిబంధన దేవుని దృష్టిలో కూడా ఎంత విలువైన దానిగా ఎంచబడిందో. కాబట్టి ఉప్పు నిబంధన, భంగము కాజాలని నిబంధన దావీదుతోనూ అతని సంతతితోనూ అంటే అతని సంతానముగా రానయున్న దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ప్రస్తావిస్తూ, దావీదు కుమారులందరినీ వంశమును ప్రస్తావిస్తూ భంగము కాజాలని నిబంధన, దానిని ఉప్పు నిబంధన అని పిలిచారు. అంత మాత్రమే కాదు, దేవుడు నియమించిన నియమములలో అర్పించే అర్పణల విషయంలో కూడా ఆయన చెబుతూ ఉన్న మాట లేవియకాండం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. అనగా ఉప్పు అనేది అర్పణలో ఒక భాగంగా ఉండాలి. నీవు అర్పించు నైవేద్యములలో అనగా అర్పణలలో, తెలుగు తర్జుమాలోనికి వచ్చేసరికి కొంత సంస్కృత సంబంధమైన ఈ దేశ సంబంధమైన భాష వాడబడింది. కానీ అర్పించు ప్రతి దానిలో ఏముండాలి? ఉప్పు ఉండవలెను. ఉప్పు ఉండవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు అనగా నిబంధనకు సూచనగా, అర్పణకు సూచనగా, అర్పణలో ఉండే విలువైన సంభారముగా అది కనబడుచు ఉన్నదనే మాట మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇది ఉప్పు యొక్క ప్రత్యేకత. అయితే దీనిని హృదయంలో కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినం మాట్లాడుచు ఉన్న మాటల్లో కొండపై కూర్చుని చేసిన ప్రసంగంలో భాగంగా ఆయన చెబుతూ ఉన్న మాట ఇది. ఏమంటున్నారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే మన క్రియలను బట్టి మనలను అంచనా వేస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి. దానికంటే ముందుగానే మనలను చూడగానే మన మౌనంగా ఉండగానే ఏ విధముగా మనలను మనం వెల్లడి చేసుకోక ముందే మనము గుర్తింపు కలిగిన వారముగా ఈ లోకములో ఉన్నామని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఒకవేళ ఉప్పుగా నీ యొక్క స్వభావం ఏమిటో, నీ గుణం ఏమిటో ఈ లోకమునకు చూపించక ముందే ఈ లోకము నిన్ను ఉప్పుగా గమనిస్తూ ఉంది, ఉప్పుగా గుర్తించుచు ఉంది. అదే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అందుకే ప్రభునందు ప్రియులారా, మన యొక్క ఆధ్యాత్మిక స్వభావం, మనము ఏమై ఉన్నామో ఈ లోకము తప్పక గమనిస్తూ ఉంది, తప్పక పరిశీలిస్తూ ఉంది. అందుకే మనము క్రీస్తుతో కలిగి ఉన్న నిజమైన సంబంధమును బట్టి, ఆ సహవాసమును బట్టి, క్రీస్తు నామదారులంగా మనం ఉండటాన్ని బట్టి సహజంగానే కొంత ప్రభావమును కనుపరిచే వారంగా ఉన్నామట. ఒకసారి ఆలోచన చేయండి, నేను చెప్పే మాటలు వినండి. హాస్పిటల్ అనే మాట మనం విన్న తర్వాత, క్రిస్టియన్ హాస్పిటల్ అనే మాట విన్న తర్వాత, స్కూల్ అనే మాట విన్న తర్వాత, క్రిస్టియన్ స్కూల్ అనే మాట విన్న తర్వాత, ఆర్ఫనేజ్ అనే మాట విన్న తర్వాత, క్రిస్టియన్ ఆర్ఫనేజ్ అనే మాట విన్న తర్వాత, మనకే కాదు ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికైనా కూడా
ఆ మాట విన్న వెంటనే వినబడి వచ్చే ఆలోచన ఏమిటి, వెంటనే కలిగే స్పందన ఏమిటి అని మన ఆలోచన చేస్తే తప్పనిసరిగా అక్కడ ప్రేమ కనపరుస్తారు, అక్కడ ఉచితమైన సేవ చేస్తారు. ఒకవేళ వారు చార్జ్ చేసిన చాలా తక్కువ ధరలో సర్వీస్ అందిస్తారు. వారి దగ్గర పెరిగిన వారు చాలా గొప్పవారయ్యారు. ఆ విద్యా సంస్థల్లో చదివిన వారు భక్తిని నేర్చుకుంటారు, క్రమశిక్షణ కలిగి ఉంటారు. అందుకే ప్రభునందు ప్రియులారా, ఎలాగైతే క్రిస్టియానిటీ అనే దానికి ఒక ప్రత్యేకత ఉందో, క్రైస్తవులు దేవుని బిడ్డలు అనే వారికి కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకత ఉందంటున్నాడు. అందుకే నీవు ఏమై ఉన్నావో నువ్వు వెల్లడి చేసుకోకముందే, బీయింగ్ ఏ క్రిస్టియన్, నువ్వు దేవుని బిడ్డగా ఉండడమే, క్రైస్తవుడిగా ఉండడమే ఈ లోకములో ప్రత్యేకత కలిగిన వాడవుగా ఉన్నామంటున్నాడు. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మీరేమై ఉన్నారంటున్నాడు. ఒకవేళ ఆ విలువ నీవే గ్రహించినా గ్రహించకపోయినా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారు? ఒక్కొక్కసారి మన పొటెన్షియల్ ఏమిటో మనకే తెలియదు, మనం ఏం చేయగలమో, ఏమై ఉన్నామో, మన విలువ ఏమిటో. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. ఆ విలువ ఏమై ఉంది ఇంతవరకు మనకు అర్థమై ఉంటుందంటారా? ఆ విలువ గ్రహిస్తూ ఉన్నామా? ఆ విలువకు తగినట్టుగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. అలాగ పిలువబట్టం బట్టియే, లేక రక్షణ పొందడం బట్టియే, లేక క్రీస్తు నామదారులు అవడం బట్టియే, మీరు క్రైస్తవులుగా జీవించడం బట్టి మీరు ఏమై ఉన్నారు? ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం. ఈ లోకంలో ఎన్నో జనములు ఉన్నాయి, ఎన్నో జనాంగములు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీలు ఎలాగూ ప్రత్యేకులయ్యారు. అలాగూ మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు సొత్తై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలు. ఆ విలువ ఏమిటో ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. ఆ విలువకు తగినట్టుగా మనం జీవించలేకపోతూ ఉంటాం, విలువను విడిచిపెట్టి జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ బై యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ పొటెన్షియల్ అని అంటున్నాడు. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నీ విలువ ఏమిటో నీవే గ్రహించలేకపోయినా కూడా లోకము గ్రహించగలుగుతూ ఉంది. ఎలాగూ ఉప్పు అనేది ఆ దినాల్లో విలువైన దానిగా ఉందో, లోకము ఆ ఉప్పు యొక్క విలువను గ్రహిస్తూ ఉంది, ఉప్పుకు తెలిసినా తెలియకపోయినా అని అంటూ ఉన్నాడు. అయితే ఉప్పు యొక్క తత్వం ఏమిటి, అది చేయగలిగిన పనులు ఏమై ఉన్నాయి? ఎందుకు అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా నన్ను ఉద్దేశించి పలికిన మాట ఇది. ఉప్పై ఉంటే ఉప్పు కలిగి ఉండే లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన విషయంలో ఏ ఉద్దేశం కలిగిన వాడు ఈ మాట తెలియచేసిన వారై ఉన్నారు అనేది మనం చూసినట్లయితే, ఉప్పుకున్న మొదటి లక్షణము ఏమిటి అంటే అది నిల్వ ఉంచగలదట, ప్రిజర్వేటివ్. ఈ దినాల్లో అయితే మన దగ్గర రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, కానీ పూర్వ దినములలో రెఫ్రిజిరేటర్స్ లేనప్పుడు చాలా ఖరీదైన ఆహార పదార్థములను ప్రిజర్వ్ చేయాలి అనంటే, భద్రపరచాలి అనంటే వారు ఉప్పును చేర్చేవారు, ఉప్పును జోడించేవారు. ఇది ఆ విధంగా ఆ దినాల్లో మాంసమును కానీ లేక చేపలను కానీ, ఈ దినాల్లో కూడా మన ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ చూసినా ఖరీదైన చేపలు కనబడుతున్నాయి. చేపలు ఎక్కడ ఉండాలి అమ్మా? ఎక్కడుంటే భద్రపరచబడి ఉంటాయి పాడవకుండా? అయితే సముద్రంలో, లేకపోతే రెఫ్రిజిరేటర్లో. కానీ ఎక్కడ కనబడుతున్నాయి మనకి? రోడ్డు పక్కనే కనబడుతున్నాయి, ఎండలోనే కనబడుతున్నాయి. ఎందుకు అవి భద్రంగా ఉన్నాయనుకుంటున్నాము అంటే వాటితో పాటు ఏమున్నాయి అమ్మా? ఏముంది? చేప మాత్రమే కాదు, ఉప్పు చేప అయింది అది. కాబట్టి అది పాడవకుండా ఉందండి. ఎంతకాలం అయింది, ఎంత పాతది అని అడుగుతామా? అడగం. అది ఉప్పు చేర్చబడింది కనుక అది భద్రంగానే ఉందని. దాని రుచిని ఇష్టపడే వారు ఎంత ఖరీదైనా దాన్ని కొనుక్కొని తెచ్చుకొని వండుకుంటూ ఉన్నారనగా అది ఒక ప్రిజర్వేటివ్గా
భద్రపరిచే సాధనముగా ఉంది. అలాగే ఈ దినము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుచూ ఉండగా మనము దేనిని ప్రిజర్వ్ చేయాలి, దేనిని భద్రపరచాలి? ప్రభునందు ప్రియులారా, క్రీస్తు లేక క్రైస్తత్వము అనేది విలువల గలదానిగా ఉన్నది. ఆ విలువలను తప్పనిసరిగా మనము భద్రపరచవలసిన బాధ్యత మనకున్నది. అందుకే ఈ లోకంలో ఏదో అందరిలా మనం జీవిస్తున్నామని కాదు. క్రీస్తు నామదారులమైతే, దేవుని బిడ్డలమైతే, దేవుని కుమారులమైతే, దేవుని కుమార్తెలమైతే, కుమారులు కుమార్తెలకు ఎలా హక్కు ఉంటుందో బాధ్యత కూడా ఉంటుంది. ఏంటి ఆ బాధ్యత అంటే, క్రైస్తత్వముని ఈ లోకములో ప్రిజర్వ్ చేయవలసిన, భద్రపరచవలసిన బాధ్యత. క్రైస్తవ విలువలను మనలో, ముఖ్యంగా మనలో మనం, అలాగే మన కుటుంబాల్లో, మన సమాజములో, మన సంఘములో, మన ఈ ప్రపంచములో భద్రపరచవలసిన బాధ్యత ఎవరిది? ప్రిజర్వ్ చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే మనదే. ఉదాహరణ మీకు చెబుతూ ఉన్నాను. కొంతమంది యవనస్తులైన వారికి దినాల్లో కొత్త పాటలే బాగుంటాయి, పాత పాటలు బాగోవు అని అనుకుంటున్నారు వారు. ఒకవేళ వారి కోసం కొత్త పాటలే పాడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పాత పాటలు ఏమైపోతాయి? అంతరించిపోతాయి. అవి చూడటానికే కనబడతాయి పుస్తకంలో, కానీ మాకు రావండి రాగం, మాకు రాదండి పాడడం. అలాగే ఇప్పుడు ఏమైపోతుంది? పాత బోధలు ఉన్నాయి, గొప్ప బోధకులు చేసిన బోధలు ఉన్నాయి, దైవసేనులు దేవదాసయ్య గారి వంటి వారు చేసిన బోధలు ఉన్నాయి, అవి గ్రంథస్థం చేయబడ్డాయి, ఆ చరిత్ర ఉంది. వాటిని మనం కాదు అంటే ఏమైపోతుంది? అనగా వాటిని భద్రపరచవలసిన, నైతిక విలువలను భద్రపరచవలసిన బాధ్యత ఎవరిది అనంటే, ముఖ్యంగా క్రైస్తవ నైతిక విలువలను భద్రపరచవలసిన బాధ్యత క్రైస్తవులమైన, దేవుని బిడ్డలమైన మనదే. అందుకేమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా భద్రపరిచే సాధనంగా ఉందో, ఒక మంచి ప్రిజర్వేటివ్గా ఎలా ఉందో, అలాగూ నీవు నేను కూడా అన్నిటినీ ప్రిజర్వ్ చేసే వారముగా, విలువైన వాటిని, విలువైన సంస్కృతిని, క్రైస్తవ సంస్కృతిని భద్రపరిచే వారముగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకే చూడండి, ఓ దినం పౌలు గారు తన ప్రియ శిష్యుడైన తిమోతితో మాట్లాడుచూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉందంట ఎవరికి? తిమోతికి. అదేమిటి అంటే, ఒక ప్రత్యేకత ఉంది ఆ కుటుంబానికి. 3 తరములుగా అది కొనసాగుతూ ఉంది. ఏమిటది అనంటే, నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అది మొదట ఎక్కడ కనబడిందట? ఆది అపోస్తలుల యొక్క బోధలను బట్టి మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. 2వ తరములోనికి వచ్చింది నీ అవ్వ దగ్గర నుండి, లోయలో నుండి మరలా యూనికే దగ్గరకు, నీ తల్లి యొద్దకు వచ్చింది. ఇప్పుడు నీ యందు సహా అది వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రభునందు ప్రియులారా, భక్తి అనేది వంశపారంపర్యము కాదు, గాని అది అలా ఉండేటట్టుగా మన బిడ్డలకు మనము నేర్పించవలసిన వారమై ఉన్నాం. ఏ వరము దేవుడు నీకు ఇచ్చాడో, ఏ వరము నీకు దేవుడిచ్చాడో దానిని తప్పక నీవు నీ తరువాత తరము వారికి నేర్పించాలి. ఆ పద్ధతిని, ప్రార్థనా పద్ధతిని, భక్తి పద్ధతిని నీవు నేర్పించాలి. అందుకే ఆలోచన చేసినట్లయితే ఒక తరము నుండి ఒక తరము, కొన్ని కుటుంబాలు మీరు గమనించండి, తరతరములు సేవలో వారు ఉంటారు. ఇది వంశపారంపర్యంగా వచ్చినదని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకరిని బట్టి ఒకరు, ఆ కుటుంబ సభ్యులకు ఆ తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతి చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుండి వారు దాన్ని నేర్చుకున్నారు కనుక వారు బాధకులవుతున్నారు.
వారు సువార్థికులు అవుతున్నారు, వారు సేవ చేస్తున్నారు, వారు సంఘ స్థాపన చేస్తూ ఉన్నారు, వారు సేవను విస్తరింప చేయించు ఉన్నారు. అందుకే ఇక్కడ తిమోతితో అంటున్నాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం, అనగా ఈ కుటుంబం ఏం చేస్తుంది అంటే నిష్కపటమైన విశ్వాసం అనేది ఒకటి ఉందని, దాని తరతరములుగా ఈ కుటుంబం భద్రపరుస్తూ ప్రిజర్వ్ చేస్తూ తరువాత తరముల వారికి అందిస్తూ ఇప్పుడు తిమోతి ద్వారా ఆది సంఘమునకు అందించబడుచు ఉండగా, ఇప్పుడు తిమోతి ఆది సంఘమునకు బోధించిన మాటలను బట్టో లేక పౌలు తిమోతికి చెప్పిన మాటలను బట్టో నీవు నేను కూడా నిష్కపటమైన విశ్వాసం అనేది ఉన్నదని, అది భద్రపరచబడి ఉన్నదని, అది భద్రపరచబడి ఉండగా నీవు నేను కూడా దానిని పొందుకోవాలని ఆలోచన చేయించు ఉన్నాం. అందుకే ఉప్పు ఏమై ఉందట, ఒక మంచి ప్రిజర్వేటివ్, భద్రపరిచే సాధనముగా కనబడుచు ఉన్నది. రెండవదిగా ఉప్పుకున్న మరి ఒక లక్షణం ఏమిటి అంటే అది శుద్ధి చేయగలదు, ప్యూరిఫైయర్. అది పరిశుద్ధపరిచే కార్యం చేయగలదట. ఎందుకనగా పూర్వ దినాల్లో యాంటీసెప్టిక్స్ ఉండేవి కావు. కాబట్టి యాంటీసెప్టిక్ బదులుగా ఈ ఉప్పును ఉపయోగించేవారట. అక్కడ ఏ విధంగా ఉపయోగించేవారు ఒక మాట మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. 16:4. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుచు ఉన్న మాటలు ఇవి. అయితే నీవు జన్మించినప్పుడు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. పిల్లలు పుట్టినప్పుడు ఆ అంబ్లికల్ కార్డ్ అనే దాన్ని ఎలాగో కట్ చేస్తారో, వేరు చేస్తారో తల్లిని బిడ్డను, దాని గురించి మాట్లాడుతూ వారు వేరు చేయలేదు. అంత మాత్రమే కాదు కానీ శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. నీళ్లతో మాత్రమే కాకుండా వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. అనగా ఆ ఎమ్నైటిక్ ఫ్లూయిడ్ లో ఆ బిడ్డ గర్భములో నీళ్లలో తేలుతున్నట్టుగా ఉండి ఆ పదార్థముల మధ్య జీవిస్తూ నవమాసములు బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ యొక్క శరీరము, ఆ శిశువు యొక్క శరీరమును శుభ్రపరచడానికి వాడబడిన సాధనం ఆ దినాల్లో యాంటీసెప్టిక్. ఏమిటి అనంటే ఉప్పు. అనగా ఉప్పుకున్న లక్షణము పరిశుద్ధపరచుట, పవిత్రపరచుట, మలినములు లేకుండా చేయుట. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా ప్రవక్త యొక్క కార్యం, దేవుడు ఆయన ద్వారా జరిగించిన కార్యం. నీళ్లు మంచివి కావు, భూమి సారము లేనిది అనే మాట వినబడుతూ ఉంటే ప్రవక్త ఏమంటున్నాడు, ఉప్పు తీసుకుని రండి అని చెప్పి ఉప్పును ఆ నీటిలో కలిపినప్పుడు నీళ్లు మంచి నీళ్లుగా మారాయట. అలాగే భూమి సారవంతమైన భూమిగా మారిందట. భూమి సారవంతమైన భూమిగా మారిందట. అనగా ఉప్పుకున్న లక్షణం ఏమిటి అంటే పవిత్రపరచుట, పరిశుద్ధపరచుట. పైగా ఉప్పు కూడా ఎలా ఉంటుంది, పవిత్రమైన దానిగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ఎక్కడి నుండి తయారు చేయబడుతుంది అంటే లార్జ్ స్కేల్లో ఉప్పు ఎక్కడి నుండి వస్తుంది అంటే సెడిమెంటేషన్, అనగా భూమి కింద ఉన్న చాలా పొరలలో ఉప్పు ఉంటుందట. దాన్ని కనుగొన్న వారు దాన్ని త్రవ్వి బయటికి తీస్తారు. ఎలా ఇతర మినరల్స్ ని తీస్తూ ఉన్నారో అలాగూ. అంత మాత్రమే కాకుండా ఉప్పు తయారు చేయబడే మరి ఒక విధానం ఏమిటి అంటే సముద్రపు నీటిలో నుండి. సముద్రపు నీటిలో నుండి అది వేరు చేయబడుతుంది. వేరు చేయబడినప్పుడు సముద్రపు నీటిలో ఎన్ని రకముల మలినములు ఉంటాయో, ఎన్ని విధములైన మలినములు ఉన్నా కూడా దాన్ని వేరు చేసేసరికి ఎంత శుద్ధమైన దానిగా అది కనబడుతూ ఉంటుందో. మీలో ఎవరికైనా గుర్తు ఉంటే మన ప్రాంతాల్లో చిన్నప్పుడు ఇంటికి ఉప్పు తీసుకుని వచ్చి అమ్మేవారమ్మా, మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఏమని అరిచేవారు అమ్మా? ఉప్పు అని అమ్మేవారా, తెల్లుప్పు అని అమ్మేవారా? అమ్మా, తెల్లుప్పు అని అమ్మేవారు. అంటే తెల్లగా ఉందంటే ఏమిటి? పరిశుద్ధంగా ఉంది, ప్యూరిఫైడ్ సాల్ట్, ప్యూరిఫైడ్ రాక్ సాల్ట్. అందుకే తెల్ల ఉప్పు, మంచి ఉప్పు. ఒకవేళ మనం వెళ్ళి చూసినప్పుడు ఆ బండి మీద
వారు అమ్ముతున్న దానిలో తెల్లగా లేదనుకోండి, కొంటామా? కొనం. ఇది మంచి ఉప్పు కాదు అనుకునేవారు. అంటే బై ఇట్ సెల్ఫ్ దానంతట అదే పరిశుద్ధమైన దానిగా ఉంది ఉప్పు. దానంతట అది పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాకుండా ఇతర వస్తువులను కూడా పరిశుద్ధపరచగలిగిన సాధనం ఉప్పు. అందుకే అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీ అంతటా మీరు శుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు గాని ఇతరమైన వాటిని, ఇతరులను మీరు పరిశుద్ధపరచు సాధనములుగా వాడబడాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అమెరికా వంటి దేశములలో ఎక్కువ ఈ ఐస్ లేక ఈ స్నో పడే దేశములలో డీఐసింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. అనగా రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు, గడ్డ కట్టిన ఐస్తో నింపబడి ఉన్నప్పుడు అట్లాంటిక్ ప్రదేశములలో వారు చేసే పని ఏమిటి అంటే ఉప్పును చల్లుకుంటూ వెళ్ళిపోతారట. రాక్ సాల్ట్ ని చల్లుకుంటూ వెళ్ళిపోతే అదేం చేస్తుంది? ఆ ఐస్ ను, మంచును కరిగించి వేస్తుందట, రోడ్ ను క్లియర్ చేస్తుంది. అందుకే డీఐసింగ్, రోడ్ డీఐసింగ్ అనే ప్రాసెస్ లో కూడా దాన్ని ఉపయోగిస్తారు. అలా నీవు నేను కూడా క్రీస్తు సిద్ధపరిచిన మార్గం ఉంది. ఆయా సమయంలో అపవాది దానిని తొలగించాలని, దాన్ని కప్పివేయాలని ఆ మార్గంలో ఎవరు ప్రయాణం చేయకూడదు అన్నట్టుగా అడ్డుపడేవాడుగా ఉంటాడు. కానీ లోకమునకు ఉప్పుగా ఉన్న మనము క్రీస్తు కొరకైన మార్గమును సిద్ధపరిచే వారంగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తు కొరకై మార్గమును సిద్ధపరచు సాధనంగా ఎలా వాడబడ్డాడో అలాగూ ఈ దినం నీవు నేను కూడా అనేక మంది క్రీస్తు అనే మార్గములో నడిచేటట్టుగా నీవు నేను మార్గము సిద్ధపరిచే సాధనములుగా వాడబడవలసి ఉన్నది. అందుకే అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అన్నిటికంటే మించి ఉప్పు ఉపయోగపడే మరి ఒక ప్రదేశం ఏమిటి అనంటే అది రుచినిచ్చేదానిగా ఉంటుంది. సీజనింగ్, రుచి కలుగు చేసేదానిగా ఉంటుంది. ఎన్ని విలువైన వస్తువులతో, విలువైన పదార్థములతో నీవు ఆహారం సిద్ధపరిచినా కానీ దానిలో ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? అనగా వేరు పదార్థముల రుచిని కూడా మనకు తెలిసేటట్టుగా చేసేది ఏమిటి అని అంటే ఉప్పే. అది లేకపోతే ఉప్పు చప్పగా ఉంటుంది. అందుకే ఉప్పు అంటుందంట, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట. ఎంత గర్వంగా మాట్లాడుతుందో, ఎంత ధీమాగా మాట్లాడుతుందో. అందుకే ఎన్ని రకముల పదార్థములు వేసినా కానీ ఈ ఉప్పుతో సీజన్ ఇచ్చేయకపోతే, ఉప్పు కలపకపోతే దాని రుచి మనకు తెలియదు. అనగా గాయపడిన లోకముంది, ఈ లోకము తృష్ణ కలిగిన లోకముంది. మన భారతదేశాన్ని ఋషుల దేశము అని పిలిచారు. ఎందుకు ఋషుల దేశమైంది అంటే అనేక మంది అన్వేషిస్తూ ఉన్నారు. ఏది సత్యం, ఎవరు నిజమైన దేవుడు అన్వేషించే మనస్సు ఉంది భారతీయులకు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వారి అన్వేషణలో భాగంగా మనము ఎవరు నిజమైన దేవుడు ఎలా చూపించాలి? మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, రుచికరమైన మాటలు ఉన్నాయి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నారు. అలాగున నీవు నేను కూడా ఏ రుచిని తెలుసుకున్నామో, రుచి చూచి ఎరిగితిని అని భక్తులు ఎలా ఆయనను స్తుతించారో అలాగూ నీవు రుచి ఎలాగూ తెలుసుకున్నావో ఆ రుచిని ఈ లోకమునకు పరిచయం చేయాలి. ఏదైనా మంచి టేస్టీ ఫుడ్ ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం? మనకు తెలిసిన వారందరికీ రుచి చూపించాలి. పోయిన వారం ప్రేమ్ కుమార్ గారు బిస్కెట్స్ ఇచ్చారు మనకు అందరికీ. అప్పుడు మేమనుకున్నామంటే ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడే ఎక్కడి నుండే బయలుదేరి నరసాపురం కారు వేసుకుని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు అవి తీసుకువెళ్ళాలని తీసుకువెళ్తే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మాకు చాలా సంతోషం అయింది. అంటే మాకు తెలిసిన రుచి మా ఇంట్లో వారందరికీ చూపించాం. అలాగే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈ ఫుడ్ బాగుంటుంది, అక్కడ ఈ ఫుడ్ బాగుంటుంది, ఈ రుచి బాగుంటుంది, ఆ రుచి బాగుంటుంది, ఆ దేశంలో అది బాగుంటుంది, ఈ ఊరు వెళ్ళారు అక్కడ అది బాగుంటుంది అని ఎలా చెబుతామో వాటన్నిటికంటే ముఖ్యమైన రుచి యెహోవా ఉత్తముడని తెలుసుకున్న దైవ రుచి, దేవుని ప్రేమ యొక్క రుచి. దానిని లోకమునకు పరిచయం చేయాలి. అందుకే రుచిని అనుగ్రహించేదానిగా సాధనంగా ఇది కనబడుచు ఉండగా తప్పక మనము ఆ రుచిని లోకమునకు తెలియచేయాలి. అంటే ఎలా ఉండాలి మన మాటలు? ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదానిగాను కృపా సహితముగాను
ఉండనీయుడి మీ సంభాషణ. క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎలిజబెత్ మరియమ్మ గారి యొక్క సంభాషణ ఎలా ఉంది. వారికి ఆనందం కలిగించేదానిగా మాత్రమే కాదు, గర్భములో ఉన్న శిశువు గంతులు వేసేటట్టుగా మాత్రమే కాదు, ఈ దినములలో ఈ కాలంలో మనము ధ్యానించుకున్నా కూడా అబ్బా ఆ సంభాషణ ఎంత ఉన్నతమైన దానిగా ఉంది, ఎంత ఆత్మీయంగా ఉంది, ఎంత విలువలు గల దానిగా ఉంది, ఎన్ని పాఠములు నేర్చుకోవచ్చు అన్నట్టుగానే ఉంది. అందుకే మన సంభాషణ, మన మాట అన్నిటికంటే ముందు వినబడేది మన మాట. ఆ మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగల దానిగాను కృపాసహితముగాను ఉండాలి. కృపాసహితముగా ఉండాలట. కృపతో నింపబడిన మాటలు, దేవుని ప్రేమతో నింపబడిన మాటలు, రుచిగల మాటలు, శ్రేష్టమైన మాటలు, అందరూ ఆసక్తిగా వినగల మాటలుగా ఉండాలి. అందుకే ప్రభునందు ప్రియులారా, ఉప్పు ప్రయోజనకరమైన దానిగా ఉన్నది కనుకనే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఒకవేళ భూమి నిస్సారమైతే, ఏదైనా ఫెర్టైల్ ల్యాండ్ ఇన్ఫెర్టైల్ గా మారిపోయింది అనుకోండి, దానిలో ఉప్పు చల్లుతారట. ఎందుకంటే దానిని సారవంతమైన భూమిగా అది మార్చగలదు. అందుకే ఈ లోకంలో నీవు నేను కూడా మన సాక్ష్యములను చల్లాలి, మన సువార్తను, మన జీవితమును ప్రకటించాలి. అందరి ఎదుట ఈ రుచి ఏమై ఉంటుందో ప్రదర్శించగలిగే వారంగా ఉండాలి. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇంకొక ప్రత్యేకత ఏమిటి? సమయం అయిపోయింది కానీ కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక ప్రత్యేకత ఏమిటి అనంటే, ఎంత ఉప్పు వేసినా వంటకములో ఉప్పు కనబడుతుందా కనబడదా? పింక్ సాల్ట్ వేస్తాము, బ్లాక్ సాల్ట్ వేస్తాము, లేక వైట్ సాల్ట్ వేస్తాము, రాక్ సాల్ట్ వేస్తాము, పౌడర్ సాల్ట్ వేస్తాము, కానీ అది కనపడదు. కానీ మౌనంగానే రహస్యంగా ఉన్నట్టుగానే అది చేయవలసిన పని మాత్రం అది చేస్తూ ఉంటుంది. దాని ఉనికి ఎక్కడ ఉంటుంది కానీ ఎక్కడా కనబడదు, దమ్మము లేదు. మౌనంగా అది చేయవలసిన పని, దాని బాధ్యత ఏమిటంటే ఆ వంటకమునకు రుచి ఇవ్వాలి, ఆహారమును రుచిగల దానిగా మార్చాలి, ఆసక్తికరమైన దానిగా మార్చాలి. అందుకే నీవు నేను కూడా పౌలు గారు అంటున్నారు కదా, సున్నతి చేయబడిన వారితో సున్నతి చేయబడినట్టుగా నేను మాట్లాడుచు ఉన్నాను, సున్నతి చేయబడిన వారితో నేను సున్నతి చేయబడినట్టుగా మాట్లాడుచు ఉన్నాను. ఏ రీతిగానైనా అన్యులైన వారిని దేవుని యొద్దకు నడిపించాలనేదే నా ఉద్దేశం. అందుకే బి రోమన్ వెన్ ఇన్ రోమ్ అన్నాడు ఆయన. అందుకే ప్రభునందు ప్రియులారా, ఎలా ఉండాలి అంటే సమాజముతో కలిసి ఉండాలి, సమాజముతో కలిసి ఉండాలి. తామరాకుపై నీటి బొట్టు ఎలా ఉంటుంది అంటే దాని మీదే ఉంటుంది, కానీ దానితో ఎప్పుడూ కలవదు, అటు ఇటు కదులుతూనే ఉంటుంది. అందుకే ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి గారు ఎప్పుడు నాకు చెబుతూ ఉండేవారు. నా చిన్నప్పుడు ఆమె ఒకసారి చెప్పిన మాట ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. బాతు నీళ్లలోనే ఈదుతూ ఉంటుంది, నీళ్లలోనే చేపలు పట్టి తింటూ ఉంటుంది, బయటికి వచ్చి ఒక్కసారి దులుపుకున్న తర్వాత అది నీళ్లలోనికి వెళ్ళినట్టు ఎవ్వరూ గుర్తించలేరట. అలా నీవు నేను కూడా లోకంతో కలిసి జీవిస్తున్నాం కదా అనుకుంటాం, ఈ సమాజంలో ఒకరం కదా అనుకుంటాం. కానీ ఎంతవరకు? మన ఆహారం కొరకు, మన జీవనం కొరకు అంతవరకే. బయటికి వచ్చి ఒక్కసారి దులుపుకున్న తర్వాత నీవు శ్రేష్టమైన దేవుని బిడ్డగా కనపడాలి. కానీ ఈ లోకములో ఉన్న మలినము నీకు అంటుకొని ఏమాత్రం ఉండకూడదు. అందుకే ఉప్పు కూడా ఏం చేస్తుందంటే అది చేయవలసిన పని మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండాలి. దానిని ఎలా కనుపరచాలి అంటే సమాధానము అనే దాని ద్వారా లోకమునకు కనుపరచాలట. అందుకే మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి సమాధానం కలిగి ఉన్నారు. చూడండి, అదే మీరు అందించే రుచి, ఈ లోకమునకు చూపించే మాదిరి అదే. ప్రేమ గలవారై ఉండుడి, ఆ ప్రేమను లోకానికి చూపిస్తారు. సమాధానము కలిగిన వారై ఉండుడి, ఆ సమాధానమును లోకమునకు చూపిస్తారు. విశ్వాసము కలిగి ఉండండి, ఆ విశ్వాసమును లోకమునకు చూపిస్తారు. అదే ఉప్పు సారం. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నారు. అంటే మౌనంగా మీరు ఏ విధముగా ప్రభావితం చేయాలో ఈ లోకమును, ఆ విధంగా ప్రభావితం చేస్తూ మీరు సాగిపోవాలి అని అంటూ మరి ఒక మాట తెలియచేస్తున్నాడు. మరలా 5:13 ఒకసారి చదవండి, ముగించుకుందాం.
ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? బయట పారవేయబడి మనుషుల చేత చొక్కబడుటకే కదా. మరి దేనికి పనికిరాదు, దేనికి పనికిరాని ఉప్పుగా మారిపోయే అవకాశం ఉందట. అందుకే అంటున్నాడు, ఉప్పు నిస్సారమైతే, ఈ లక్షణములు ఏమీ లేకపోతే, దేనిని కలిగి ఉండాలో దాన్ని కలిగి ఉండకపోతే, కొంతమంది అంటూ ఉంటారు, ఎంత ఉప్పు వేసినా ఉప్పు తెలియట్లేదండి అంటున్నారు ఈ దినాల్లో. అంటే ఎంత ఉప్పు వేసినా తెలియట్లేదంటే ఉప్పులో ఏం లేదు? సారము లేదు. నీవు నేను లోకమునకు ఉప్పై ఉండి బాహాటంగా పరిశుద్ధమైన ఉప్పుగా కనబడుతూ ఉప్పు సారము లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఉప్పు సారము లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు. అందుకే అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎప్పుడు సారం కోల్పోతామంటే లోకముతో కలిసిపోతున్నప్పుడు, లోకముతో కలిసి డైల్యూట్ అయిపోయినప్పుడు ఏమైపోద్ది? ఎంత కలిపినా లోకంతో కలిసిపోతుంటే, పాపంతో కలిసిపోతుంటే ఏమాత్రం నీలో ఉన్న లక్షణం ఎక్కడ కనబడుతుంది? అందుకే ఉప్పు సారము లేని జీవితం మనకు వద్దు అంటున్నాడు. సారాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. అది బయట పారవేయబడి ప్రభునందు ప్రియులారా, బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడే స్థితి. అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనే మాట ఎంత ఘనమైన మాటగా ఉందో, తర్వాత ఈ మాట ఎంత బాధ కలిగించే మాటగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మరి ఒక మాట ఏమిటి అనంటే, లోతు భార్య దేవుడు రక్షించాలని తన దూతల్ని పంపించి లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణముల నుండి బయటికి లాగివేస్తూ తరుముతూ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, త్వరపెట్టుచూ ఉంటే ఆమె ఏం చేసిందట? వెనకకు చూచిందట. ఉప్పు సారము కోల్పోవడం అంటే ఏమిటి? వెనకకు చూచుట. వెనకకు చూచింది. ఇప్పుడు ఒక సాక్ష్యముగా ఉండిపోయింది. ఇప్పుడు అందుకే ఉప్పు స్తంభంగా మారిపోయిందట. ఉప్పు స్తంభంగా మారిపోతే ఈ దినం వరకు ఉప్పు స్తంభం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే కొన్నిటిని దేవుడు అలాగే ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడంటే నీకు నాకు గుణపాఠం నేర్పించాలి. ఏమిటది అనంటే, వెళ్ళి ఉప్పు స్తంభం దగ్గర చెవి పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిన వారికి ఏం వినపడుతుందట? లోపల నుండి మూలుగు వినపడుతుందట. మనం మూలిగే వారంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. సారవంతమైన ఉప్పుగా మనం ఉండి ప్రయోజనకరమైన వారంగా, రుచిని కలిగించే వారంగా, పరిశుభ్రపరిచే వారంగా, ప్రిజర్వ్ చేసే వారంగా, భద్రపరిచే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ తెలియచేస్తూ ఉన్న మాట. ఎందుకు అనంటే, ఆఖరి మనం చదువుకున్నాం, తండ్రి పరిపూర్ణుడు గనుక, సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై ఉండాలి అనేది ఆయన ఉద్దేశమై ఉన్నది గనుక మనము సారవంతమైన ఉప్పుగా, ప్రయోజనకరమైన ఉప్పుగా, విలువ కలిగిన ఉప్పుగా, విలువలను భద్రపరిచే ఉప్పుగా, ఇతరులకు ప్రయోజనకరంగా వారిని పవిత్రమైన ఈ మార్గంలోనికి నడిపించే ఉప్పుగా, అన్నిటికీ మించి సారము లేని చోట సారమును కలుగు చేసి దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని తెలియచెప్పగలిగిన ఉప్పుగా నీవు నేను వాడబడాలి. అట్టి దీవెన, ధన్యత, భాగ్యము దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈ మాటలను ప్రతి హృదయములో మీరు ముద్రించి ఫలింపచేయండి. ఆహారములో ఎలాగూ ఉప్పు కలిసిపోయి రుచికరమైన దానిగా ఆహారమును మారుస్తుందో, అలాగూ ఈ మాటలు, ఈ మాటల భావము, ఈ సారాంశము ప్రతి మనస్సులో, తలంపులో కలిసిపోయి సారవంతమైన ప్రయోజనకరమైన జీవితములు గలవారిగా ప్రతి ఒక్కరూ జీవించుటకు ఒక సాధనముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో వినయముతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.